గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసేది గ్రావిటేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేస్తాం. అవి ఒకసారి చూడాలి మీరు. ఫస్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఒక సర్కిల్లో కొంత రివాల్వింగ్ ఎలక్ట్రాన్ దొరికింది. ఒక సర్కిల్లో ఒక మాస్ చుట్టూ, ఒక ఎర్త్ చుట్టూ ఒక బాడీ అనేది తిరుగుతూ ఉండిద్ది ఏదైనా కొంత వెలాసిటీతో. దాన్ని మనం ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. చూడండి, the minimum velocity required for a body for any orbit revolving around in a planet in circular orbit is called ఏమైంది orbital velocity. ఓకేనా? the minimum velocity required for a body any orbit to revolve around in a planet in circular orbit is called orbital velocity. దీన్ని మనం చూడండి, ఒక ప్లానెట్ అనేది ఇక్కడ నుంచి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ మనం ఏమంటున్నాం హెచ్. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్య డిస్టెన్స్ రేడియస్ ఆర్. ఇలా ప్లానెట్ అనేది ఎర్త్ చుట్టూ తిరిగేటప్పుడు మనకు ఒక ఫోర్స్ వచ్చేది. దాన్ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫోర్స్ ఏమంటాం మనం? సెంట్రిపిటల్ ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ. దీని ఇలా ఈ ఫార్ములా మన మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది అలానే దీనికి సెంట్రిపిటల్ ఫోర్స్ ఉందిగా, అలానే ఈ బాడీకి ఈ ఎర్త్కి మధ్య గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది. దాని ఫోర్స్కి రాసింది mg ఈజ్ ఈక్వల్ టు జీ క్యాపిటల్ M స్మాల్ m బై r ప్లస్ h స్క్వేర్. అంటే ఎక్కువ అయిపోయింది గ్రావిటేషనల్ ఫీల్డ్. ఈ రెండు ఈక్వల్ చేద్దాం చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఓకేనా? గ్రావిటేషన్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఏమైంది? గ్రావిటేషనల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఇది చూడండి, v0 స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ ఇస్ ఈక్వల్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇది m బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ క్యాపిటల్ ఈ క్యాపిటల్ స్మాల్ క్యాన్సిల్. ఇక్కడ ఆర్ ప్లస్ హెచ్ ఉంది, ఇక్కడ ఆర్ ప్లస్ హెచ్ రెండు ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు చూడండి, v0 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏం రాసుకోవద్దు, gm బై ఆర్ ప్లస్ హెచ్. ఇప్పుడు ఈ స్క్వేర్ నోట్ తీసుకెళ్ళామనుకో ఏమైంది? రూట్ అయ్యా. ఈ స్క్వేర్ నోట్ తీసుకెళ్తే ఏమైంది? రూట్. చూడండి, v0 ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ చెప్పండి gm ఇస్ ఈక్వల్ టు ఏమైంది? ఆర్ ప్లస్ హెచ్. ఇక్కడ చూడండి, ఆర్ ప్లస్ హెచ్ అనగానే చూడండి ఈ ఆర్కి మొత్తం డిస్టెన్స్ ఒకేలా ఉండిద్ది. ఎందుకంటే రివాల్వ్ అవుతూ ఉండిద్ది కదా. దీని యొక్క రేడియస్ దీనికి కలిపినా కూడా ఆర్ అనుకోవచ్చు. సిమిలర్లీ చూడండి, ఇఫ్ ఆర్బిటాల్ క్లోజ్డ్ పాత్ అని రాసుకోవచ్చు. క్లోజ్డ్ పాత్ ఈజ్ ఆర్ ప్లస్ ఆర్ అంటే ఏంది? సారీ, ఆర్ ప్లస్ హెచ్. సిమిలర్లీ ఏం రాసుకోవచ్చు? ఆర్ అనేది రాసుకోవచ్చు. ఆర్ ప్లస్ హెచ్ ప్లేస్ ఏం రాసుకోవచ్చు? మనం ఆర్ అయితే రాసుకోవచ్చు. దీని ప్లేస్ ఆర్ సబ్స్టిట్యూట్ చేయి. v0 ఇస్ ఈక్వల్ gme బై ఆర్. మనకు ఆల్మోస్ట్ తెలుసు ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ g అండ్ క్యాపిటల్ G రిలేషన్ కి gm ఇస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? రాస్తున్నా, gm ఇస్ ఈక్వల్ టు gr స్క్వేర్. g ఇస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? g ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? gm బై ఆర్ స్క్వేర్. ఓకేనా? ఈ gm ప్లేస్ ఏం రాసుకోవచ్చు? gr స్క్వేర్. ఇదిగో gr స్క్వేర్ రాసుకుంటాం. v0 ఇస్ ఈక్వల్ ఏమైంది? gr స్క్వేర్ బై ఆర్. ఇక్కడ పైన రెండు ఆర్లు ఉన్నాయి, కింద ఒక ఆర్ ఉంది. క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది? v0 ఇస్ ఈక్వల్ gr. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐపీ మార్క్. ఐపీ ఎగ్జామ్ పాయింట్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ వచ్చింది. ఓకేనా? ఇంకొకసారి చెప్తాం, రివైండ్. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఒక సర్క్యులర్ ఆర్బిటాల్లో కొంత వెలాసిటీతో బాడీ అనేది రివాల్వ్ అవుతుంది. దాన్ని మనం ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. ఆ వెలాసిటీని మనం ఏమంటాం? మినిమం వెలాసిటీ అంటాం. ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఏ బాడీ ఎనీ ఆర్బిట్ రివాల్వింగ్ అరౌండ్ ఇన్ ఏ ప్లానెట్. ఒక ప్లానెట్ చుట్టూ ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉండింది
ఒక ఆర్బిట్ అని. దాన్ని మనం అది ఎలా తిరుగుతుంది, సర్క్యులర్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ ఏమైంది, ఆర్బిటాల్ వెలాసిటీ. అలా తిరిగేటప్పుడు రెండు ఫోర్సెస్ ఉంటాయి, ఒకటి సెంట్రిపిటల్ ఫోర్స్, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే స్మాల్ m v0² r+h. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసాం, ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది, v0² ఇది వచ్చింది, ఈ స్క్వేర్ నాడు తీసుకెళ్ళారు, రూట్ అయింది. చూడండి ఈ రెండు r+h అంటే ఈ యొక్క డిస్టెన్స్ మనం ఏమంటున్నాం, సిమిలర్లీగా ఈజీగా r+h=r అన్నాం. ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి అన్న, హైట్ దాని ప్లేస్ gm మనకేం తెలుసు, gr², దాని ప్లేస్ సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు r² క్యాన్సిల్ అయిపోయింది, మనకేమవుతుంది v0 √gr. దీన్ని మనం ఏమంటాం, ఆర్బిటాల్ వెలాసిటీ.